ఈ రోజున దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శివ, విష్ణు దేవాలయాలలో రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాలలో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోను ప్రమిదలలో ఉసిరికాయ మీద బియ్య పిండితోను చేసిన ప్రమిదల దీపాలు వెలిగించి, ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించి, శివాలయాలలో ధ్వజస్తంభం మీద నంద దీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాలలో భరణెలలో వెలిగిస్తూ ఉంటారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలోనూ నదులలోనూ వదులుతూ ఉంటారు. ఇలా చేయడం పుణ్యప్రదమైన అష్టైశ్వర్యాలు కలుగుతాయని వైజ్ఞానిక పరంగా ఆలోచించిన చూడగా, ఈ కార్తీక దీపాల వెలిగించే అనేక దీపాల వల్ల, వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుందని, తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుందని చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి కోరికను మన్నించి వరాలనిచ్చే వ్రతం కాబట్టి దీనికి పేరు ఉంది. దీనికున్న పురాణ కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారు దంపతులు. అతని వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో గుబులు జోరెత్తుతుంది. ఆ సమయంలో శివ భక్తి పరాయణరాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చేసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నేళ్లకు భర్త కోసం యమ్మభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుంది సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనే మరొక పేరు. తారకాసురుడు ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరం పొందారు. ఎవ్వరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒక బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకావాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమి చెయ్యలేనన్నాడు. విష్ణు దగ్గరికెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకి శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చెయ్యగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లేతాడు కాని అల్లేతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు. వీరందరూ సహకార శక్తితో శివుడు త్రిపురాసురులను 3 పట్టణాల యజమానులైన రాక్షసులను
సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ గాథ. అయితే ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏంటివి అంటే దైవారాధన, దైవ దర్శనం, దీపారాధన, సాలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. ఎవ్వరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను వారిని సేవించి వారి కరుణ కటాక్షాలు పొందుతారు. వీరిని ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభ ఫలితాలు ఉంటాయి.